అంకుల్ మీరు ఒకసారి రుద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి విజయవర్మ డీల్ గురించి సింగపూర్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. అవును, కాంట్రాక్ట్ రావడానికి లాబింగ్ చేస్తే కొన్ని కోట్ల కమిషన్ వస్తుందని చెప్పాను. అయితే ఆ కంపెనీ ఎండి విజయవర్మ అచ్చున అలాగే ఉంటాడు. డాడీ వికాస్ ని. అమ్మా రవళి ప్లీజ్, నువ్వు లోపలికి వెళ్ళు. వికాస్. అంకుల్ ప్లీజ్. సరే, నేను చెప్పినట్లు విను. పెళ్లి నిశ్చితార్థానికి ఎవరెవరు వచ్చారు? గతం మర్చిపోయిన విక్రమ్ అమ్మా నాన్న, అమృత అమ్మా నాన్న, ఇంకా చాలు. అమృత ఫ్యామిలీ మొత్తం ఉంది, అలాగే విక్రమ్ ఫ్యామిలీ కూడా ఉంది. అవును ఉన్నారు. పెళ్లి నిశ్చితార్థం ఎన్ని గంటలకు? 10:30 అమృత మీద పగ సాధించాలంటే ఫైనల్ గా నువ్వు అమృతని చంపాలనిగా? అవును, దాని చావు నా చేతుల్లోనే ఉంది. దాని చావు నా కళ్ళ ముందే జరగాలి. దాని చివరి శ్వాస ఆగిపోయే వరకు నేను దాని ముందే ఉండాలి. అది చనిపోయాకే నా పగ తీరుతుంది. అయితే 10:30 ముహూర్తం, 10:25 నిశ్చితార్థం ఫంక్షన్ లో టైం బాంబు పెట్టిస్తాను. నిశ్చితార్థానికి అమృతతో పాటు అందరూ ఉంటారు. 10:30కి 5 నిమిషాల ముందే నువ్వు బయటకు వచ్చే. కరెక్ట్ గా 10:30కి బాంబులు వెళ్తాయి. అమృతతో పాటు అందరూ ఫినిష్. అప్పుడు నీకు అమృతం మీద పగ తీరుతుంది. చాలా. ఆ తర్వాత నువ్వు అక్కడ నుండి ఎస్కేప్ అయి ఢిల్లీ వచ్చే. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటా. అదే రోజు మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేసి సింగపూర్ పంపిస్తా. అది నా ప్లాన్. ఓకేనా? వికాస్, ఇంకా నువ్వేం మాట్లాడకు. నేను ప్లాన్ చేస్తే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో నీకు బాగా తెలుసు. నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకుని దాని మీద పగ సాధించడం అనేది ఇంపాసిబుల్. దాని చావు చూసి హ్యాపీగా వచ్చేయి, నీ పగ తీరుతుంది. అర్థమైందా? అంకుల్ ప్లీజ్. వికాస్, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. నిశ్చితార్థం రోజు బాంబు ఎప్పుడు ఎలా పేలుతుందో మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్తాను. అంతవరకు వెయిట్ చేయి. ఓకే? నేను చావు నుంచి తప్పించుకుంది అమృతం చంపడానికి. దాని చావు నా చేతుల్లోనే జరగాలి. కానీ రేణు, 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 ప్రమిళ, ప్రమిళ, పట్టుకో.
ఏమైంది సునైనా? టెన్షన్ గా ఉన్నావేంటి? అయ్యో, నువ్వు ముందు కిందకి రా రేణు. సరే. రేణు, వికాస్ కి ఉరిశిక్ష పడింది కదా? అవును. ఖైదీగా ఉంటూ ఒకరోజు పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకుని వెళ్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు కదా? అవును. వికాస్ చనిపోయాక దహన సంస్కారాలు చేశారు కదూ? అవును, చేశారు. ఓ మై గాడ్, అన్బిలీవబుల్. సునైనా, ఏమైంది? సునైనా, ఏంటలా ఉన్నావు? టెన్షన్గా పిలిచావు, ఏదో మాట్లాడాలన్నావు. ఏంటో చెప్పు. రేణు, నేను కోమాలో ఉన్న పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికని వెళ్తున్నానని చెప్పాను కదా? అవును, నాతో చెప్పే కదా వెళ్ళావు. ఏమైంది? పేషెంట్ చనిపోయాడా? అయ్యో, అది కాదు రేణు. ఆ కోమాలో ఉన్న పేషెంట్ ఎవరో కాదు, నీ హస్బెండ్ వికాస్. నీ హస్బెండ్ వికాస్. అవును, మీరనుకున్నట్టు వికాస్ యాక్సిడెంట్ లో చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు రేణు. ఇతను నా ఫ్రెండ్ హస్బెండ్ వికాస్ లా ఉన్నారు. ఆ పేషెంట్ పేరేంటి? వికాస్, నా హస్బెండ్. నేను నిలదీసి అడిగితే నా హస్బెండ్ అని చెప్తోంది. పేర్లు ఒకటి ఉండొచ్చు, కానీ సేమ్ వికాస్ లాగే ఇంకో వికాస్ ఎలా ఉంటాడు రేణు? ఇంపాసిబుల్ కదా? నీ జాతకంలో వైదవ్యం లేదు తల్లి. వికాస్ కొను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. నీకు వైదవ్యం లేదు. ఆ అమ్మాయితో డిస్కషన్ అనవసరమని కోపంగా వచ్చేసాను రేణు. అసలు ఆ అమ్మాయి ఎవరు సునైనా? జెస్సీ. జెస్సీనా? ఆ అమ్మాయి ఇంతకుముందే నీకు తెలుసా? గుర్తొచ్చింది. ఒకప్పుడు ఈ జెస్సీ వికాస్ మీద మనసు పడి పెళ్లి చేసుకుందామని ట్రై చేసింది సునైనా. అంటే వికాస్ తప్పించుకుని పోయి జెస్సీని పెళ్లి చేసుకున్నాడేమో. మరైతే కోమాలో ఎందుకున్నాడు? ఫోన్ ఎవరికి రేణుకా? నా ఫ్రెండ్ శర్వాణికి సునైనా. తను నీకు తెలుసు కదా, వికాస్ చనిపోలేదు, తన డెత్ లో ఏదో మిస్టరీ ఉందని శర్వాణికి డౌటే. ఈ విషయం వెంటనే తనతో చెప్పాలి. అయ్యో, ఫోన్ సంగతి తర్వాత, ముందు ఒకసారి వికాస్ని చూడాలి కదా. అవును, ముందు వికాస్ని చూసి ఆ తర్వాత శర్వాణికి ఫోన్ చేస్తాను. అయితే పదరేను. పద. మమ్మీ, నిశ్చితార్థానికి ఈ సారీ ఎలా ఉంటుంది? ఏది? అదా? పోర్ సెలెక్షన్. నాకు నచ్చలేదు డాలీ. నాకు నచ్చింది మమ్మీ, నేను ఇదే కట్టుకుంటాను. నీకు నచ్చచ్చు, నువ్వు కట్టుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే అదొక్క పీస్ మాత్రమే ఉంది. అవును, ఒకటే కదా కావాలి. మరి అమృతకు? అమృతకా? తనకేదిష్టమైతే అదే కట్టుకుంటుంది. ఇద్దరూ ఒకే రకమైన శారీ కట్టుకోవాలని రూల్ ఉందా ఏంటి? ఏ ఎండకా గొడుగు పట్టడం అంటే ఇదే డాలీ. పెళ్లి చూపుల రోజున అమృతకి ఇష్టం లేకపోయినా
అక్క ఇద్దరం ఒకే రకమైన చీర కట్టుకుందాం, ఒకే రకమైన నగలు వేసుకుందామని బతిమాలి మరీ ఒప్పించావు. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అప్పుడు ఓకే, కానీ ఇప్పుడు కుదరదు. నా టేస్ట్ వేరు, తన టేస్ట్ వేరు. మేమిద్దరం వేరు వేరు. మీ తాతయ్యకి నువ్వు అమృత ఇద్దరూ మనవరాళ్లే వైజయంతి. నువ్వేం ఎక్కువ కాదు, అమృతేమీ తక్కువ కాదు. ఇద్దరూ రెండు కళ్ళలాంటి వాళ్ళు. రెండు కళ్ళని తాతయ్య చెప్పినంత మాత్రాన ఇద్దరం కలిసి ఒకణ్ణి పెళ్లి చేసుకోమంటావా? అయితే ఇద్దరికి ఒకే రకమైన సారీ, ఒకే రకమైన జ్యువెలరీ సెలెక్ట్ చేయనంటావు, అంతేనా? చెయ్యను మమ్మీ. నా టేస్ట్కి తగ్గట్టుగా నేను కట్టుకుంటాను. తీసుకోండి ఆంటీ. ఏమిటి అమృత డిలే? నీకోసమే వెయిటింగ్. మీకోసం స్పెషల్ కాఫీ చేసి తీసుకొచ్చేసరికి లేట్ అయింది ఆంటీ. ఓ థ్యాంక్ యూ. నీళ్లు నిప్పు ఒకటైనట్టు వీళ్ళిద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఎలా వచ్చిందబ్బా? వావ్, కాఫీ టేస్ట్ అదిరింది అమృత. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మా అమృత, రేపు నిశ్చితార్థానికి నీకు వైజయంతికి ఒకే రకమైన చీర నగలు సెలెక్ట్ చేయమంటే వైజయంతి కాదంటోంది. నిజమా వైజయంతి? నువ్వు వద్దన్నావా? ఆ రోజంటే పెళ్లి చూపులు, ఇప్పుడేమో నిశ్చితార్థం కదా. అంటే అప్పుడే ఈ అక్కని వేరు చేస్తున్నావా? ఈ అక్క మీద అభిమానం పోయిందా? అయ్యో అది కాదక్కా. అమ్మా అమృత, నీ విషయంలో వైజయంతి మనసులో రకంగా బయటకో రకంగా ప్రవర్తిస్తుందని నాకు అనుమానంగా ఉంది. మమ్మీ, నువ్వు కూడా అమృత పార్టీలో చేరిపోయావా? ఛ! వైజయంతి, త్వరగా డిసైడ్ చెయ్యి. ఒకే రకమైన చీర లేక వేరు వేరా చెప్పు. అదేంటి చెల్లి, మన నిశ్చితార్థాలు ఒకేసారి అవ్వాలి, ఒకే కళ్యాణ మండపంలో మన పెళ్ళవ్వాలి, అది నా కోరికక్క అన్నావు. ఇంతలోనే మనసు మార్చుకున్నావా చెల్లి? అలాంటిదేం లేదక్కా. మమ్మీ, మీరేది సెలెక్ట్ చేసినా ఓకే. ఆ సరేలే, ఇద్దరం నిశ్చితార్థం రోజు కట్టుకుంటాం, సేమ్ డిజైన్ జ్యువెలరీ వేసుకుంటాం, సరేనా? అమృత, నీ టేస్ట్ అద్భుతంగా ఉంటుందని వైజయంతి ఆల్రెడీ కాంప్లిమెంట్ ఇచ్చింది. నువ్వే సెలెక్ట్ చెయ్యి. చేయమంటావా వైజయంతి? ఓకే అక్కా. ఇది చూడండి ఆంటీ. వావ్, నీ టేస్ట్ కి నా సలాం. సలాం కాదు, దాన్ని కాళ్ళు పట్టుకుని గులాం అయిపోయావు. ఇరిటేషన్ తెప్పిస్తున్నావు మమ్మీ. వైజయంతి, నీకిది ఓకేనా? దానికేం తెలుసమ్మా, ఏదో అమెరికాలో చదువుకుంది. మన సాంప్రదాయానికి తగ్గట్టుగా ఏ చీర కట్టుకోవాలో దానికేం తెలుసు. నీకు ఓకే అన్నావుగా, చాలు. మమ్మీ చెప్పింది నిజమే అక్క. నేను కొంచెం మోడర్న్ గా ఉంటాను, మోడర్న్ గానే థింక్ చేస్తాను. నీ సెలెక్షన్ బాగుంది, ఈ సారీ నాకు నచ్చింది. అమృత, జ్యువెలరీ సెలెక్ట్ చెయ్యి. అక్క, ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి? అవా చిచి. అక్క, ఈ నెక్లెస్ ఎలా ఉంది? ఈ ట్రెడిషనల్ శారీ మీద ఈ మోడర్న్ జ్యువెలరీ చాలా బాగుంటుందక్క. ఏది? అది మోడర్న్ జ్యువెలరీయా? విట్లాచారి సినిమాలో హీరోయిన్స్ వేసుకునే ఓల్డ్ జ్యువెలరీ. మమ్మీ, ఇది మోడర్న్ జ్యువెలరీ. ఏయ్, నీకేం తెలీదు, అక్కడ పెట్టు. అమృత, నువ్వు సెలెక్ట్ చెయ్యి. ఆంటీ, ఇవెలా ఉన్నాయో చూడండి. సూపర్బ్. ఇది సెలెక్షన్ అంటే. వైజయంతి, మోడర్న్ మోడర్న్ అంటావు కానీ నీ టేస్ట్ వేస్ట్. సరే మమ్మీ, నాకు టేస్ట్ లేదు, ఒప్పుకుంటాను. అక్క, నిశ్చితార్థానికి సంబంధించిన సెలెక్షన్స్ అన్నీ నీవే, ఓకేనా?
అగ్నిపర్వతం లాంటి మా మమ్మీని ఏం చెప్పి మనసు మార్చావు అమృతక్క? అమ్మో, నువ్వు మామూలు దానివి కాదు. డాక్టర్ వెళ్ళి రేణుకకు ఫోన్ చేస్తుంది. రేణుక హైదరాబాద్ నుంచి ఢిల్లీ రావడానికి 3 గంటలు పడుతుంది. ఈ లోపు ఏదో ఒకటి చెయ్యాలి. మేడం, సార్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేద్దాం. అదే ఆలోచిస్తున్నాను. ఒకసారి తలుపు కొడితే ఎవరైనా ఒకరు వస్తారు. అప్పుడు నేను ఎక్కడున్నాను ఏంటనే విషయాలు అన్నీ తెలుస్తాయి. సీక్రెట్ బయటపడిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి జ్యోతి. అవును మేడం. ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా కాపలాకాయి. అవసరమైతే షూట్ చేసి పడాయి. ఎస్ మేడం. మొత్తానికి బొబ్బర్లంక వచ్చి సీతని నా కోడలుగా చేసుకోబోతున్నాను. పెళ్ళయ్యాక కొద్ది రోజులకి సీతని చంపేస్తాను. ఆ తర్వాత పట్టడి గురించి అడిగే నాథుడే ఉండడు. నాన్న విజయ్, నీ అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరు ఉండర్రా? ఏ తండ్రి ఏ కొడుకు ఇవ్వలేని అదృష్ట దేవత పట్టడిని నీకు వారసత్వంగా ఇస్తున్నాను నాన్న. నీ భవిష్యత్తు బంగారు బాట.
లిఫ్ట్ చేయండి డాడ్, ప్లీజ్ లిఫ్ట్ చేయండి. కొత్త నెంబర్లో ఉందేంటి? ప్లీజ్ లిఫ్ట్ చేయండి డాడ్. హలో, హలో డాడ్, నేను విజయ్ వర్మని. డాడ్, ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తాను డాడ్. డాడ్, మీ దగ్గర ఉన్నవాడు క్రిమినల్, నన్ను చంపి నా ప్లేస్లోకి వచ్చాడు డాడ్. అవును, జరిగింది రా పిచ్చి నా కొండే. ఏం జరిగింది మూర్తి గారు? ఎవరికి చెప్పను, చెప్పండి. మా బాసుని మర్డర్ చేశాడు.